సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 34వ అధ్యాయంలో హేమాది పంత్ విభూతి కథలనే చెప్పడం జరిగింది. మాలేగాం అనే ఊళ్ళో ఒక డాక్టర్ ఉండేవారు. ఆయనకు ఒక మేనల్లుడు. ఆ పిల్లవాడు రాచకురుపుతో చాలా బాధపడుతూ ఉండేవాడట. అలా బాధపడుతున్న అతనికి చికిత్స చేశాడు మేనమామైనటువంటి డాక్టర్. అదేగాక ఆయనకు తెలిసిన డాక్టర్ల చేత కూడా దానికి ఏదైనా కాస్త చికిత్స చేయిద్దామని చేయించాడు కూడా. ఎక్కడా ఎవరు కూడా ఆ రాచకురుమును నయం చేయలేకపోయాడు. ఆ మేనల్లుడికి తల్లిదండ్రులకి షిరిడిలో సాయిబాబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా గొప్ప మహాత్ముడు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళండి మీ పిల్లవాడిని అని చెప్పారట. అప్పుడు ఆ పిల్లవాడిని బాబా దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ తల్లిదండ్రులు. రాచకురుపుతో చాలా బాధపడుతున్నటువంటి ఆ పిల్లవాడిని బాబా ఆ కురుపుతో బాధపడుతున్నటువంటి ఆ పిల్లవాడికి నుదుటిన విభూతి పెట్టి కాసేపు ఎక్కడైతే రాచకురుపు ఉందో అక్కడ చేయి పెట్టారట. బాధ మెల్లమెల్లగా తగ్గిందట. కొద్ది రోజుల తర్వాత చాలా పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడట ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొని వచ్చారు. మేనమామకు చెప్పారు, చూడు మీరందరూ చాలా కష్టపడ్డారు, బాబా దగ్గరికి వెళ్ళాం, ఏం లేదు ఆయన హస్తస్పర్శో మరి బాబా విభూతి మహిమో మరి ఏమిటో తెలియదు, కానీ ఆయన దయ వలన ఆయన అనుగ్రహంతో పిల్లవాడికి పూర్తిగా నయమైంది, ఆ రాచకొరుపు కాస్త మానిపోయింది అని చెప్పారట తల్లిదండ్రులు. డాక్టర్ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడట అండి. ఆ మేనల్లుడికి ఆ రకంగా ఆ రాచకురుపు నయం కావడం అనేది చూసి ఏ మందులు వాడాడు ఆయన, ఏం చేశారు, చాలా ఆశ్చర్యకరంగా ఉందే ఇది అని ఆ డాక్టర్ అనుకున్నాడు. ఆయన బొంబాయి నుంచి ఒకసారి ఓ ఊరికి వెళుతూ పూణే వైపు వెళ్ళాలనుకున్నాడట. షిరిడికి వెళ్ళి ఇంత అద్భుతంగా ఈ రకంగా పిల్లవాడికి రాచకురుపును నయం చేశాడు కదా, చూసొద్దాం ఒకసారి బాబాను అని అనుకొని అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశాట. కానీ ఎవరో చెప్పారట, లేదు బాబా మహాత్ముడు కాదు, ఏమి కాదని ఏదో చెప్పారట. ఆ మాటలను విని ఆయన కాస్త ఆ షిరిడికి వెళ్ళడం అనేది మానుకున్నాట. తర్వాత ఏం జరిగింది, అతనికి చాలాసార్లు బాబా కలలో కనిపించాడటండి. వెళ్ళలేదు షిరిడికి, చాలాసార్లు కనిపించి నా మీద నమ్మకం లేదా నీకు, రావా షిరిడికి అన్నారటండి. ఈ రకంగా పదే బాబా కలలో కనిపించి చెప్తుంటే ఏమిటి బాబా దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నానని అనుకుంటున్నాట. కానీ వెళ్ళాలనేటువంటి పరిస్థితిలో ఆయనకు నమ్మకం కుదరడం లేదట. ఏదో ఆలోచన కలిగింది. ఓ రోజు ఏ హాస్పిటల్లో ఆయన పనిచేస్తున్నాడో ఆ హాస్పిటల్లో ఒక రోగికి ఈయన చికిత్స చేస్తున్నాడు. ఎన్నో రోజులైంది అతనికి జ్వరం తగ్గడం లేదట. ఆ డాక్టరే అనుకున్నాడట, ఏమని, నేను షిరిడీకి వస్తాను బాబా, కానీ ఎన్నో రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి నా రోగి ఎవరికైతే ఆ రోగం ఉందో అది నయం కావడం లేదు, నేను నీ దర్శనానికి రావడానికి ఆ రోగికి గనక రోగం కాస్త నయమైతే జ్వరం తగ్గితే నేను వస్తాను బాబా అని అనుకున్నాడు.
డాక్టర్ గారు అనుకున్నటువంటి ఆ రోజు నుంచి, ఆ మర్నాటి నుంచి ఆ రోగికి జ్వరం తగ్గిందటండి. అప్పుడు షిరిడీకి ప్రయాణం అయ్యాడు. వచ్చాడటండి షిరిడీకి. బాబా దర్శనం చేసుకున్నాట. బాబాను చూడగానే, బాబా కాళ్ళ మీద పడంగానే చాలా ఆశ్చర్యపడ్డాట, చాలా ఆనందపడ్డాట. ఒళ్ళు గొగురుపాటు కలిగిందటండి. బాబా అప్పుడు బాబా వైపు మొహం పెట్టి నమస్కారం చేస్తుంటే బాబా అన్నాట నెత్తిని చేపెట్టి, ఏమి ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా నీకు నా మీద అన్నాడటండి. ఒళ్ళు జలధరించిందట. బాబా నీ మీద నమ్మకం నాకు కలగకుండా ఉండేటట్టుగా అనేకమైనటువంటి ఎవరెవరో చెప్పిన మాటలు విన్నాను, కానీ నాకు నమ్మకము లేని కారణంగా నేను ఇన్ని రోజులు నీ దగ్గరికి రావడానికి కాస్త ఆలస్యం చేశానన్న విషయం నీకెట్లా తెలుసు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా ఆలోచిస్తున్నా బాబాకు తెలుస్తుందండి. అందుకనే వైద్యో వేద్య సదాయోగి అంటారు విష్ణు సహస్రనామంలో. వైద్యుడు ఎవరంటే ఎంఎస్ఓ ఎంబీబీఎస్ చదివేవాడు శారీరకంగా వైద్యం చేస్తారు, ఏం మనం అనుమాన పడవలసిన అవసరం లే. కానీ మానసికంగా ఏ జన్మ నుంచో మనం ప్రారంధ కర్మ నుంచి సంపాదించుకున్న దాన్ని వైద్యం చేయలేరు వీళ్ళు. అలా వైద్యం చేయగలిగిన వారెవరు? యోగీశ్వరుడు చేస్తాడండి. సాయిబాబా గురువుగా పూజింపబడినటువంటి ఆయన యోగీశ్వరుడు. డాక్టర్ గారి మేనల్లుడి కథ ఈ 34వ అధ్యాయంలో హేమాధిపంత్ చెప్పారు. తర్వాత ఇంకొక భక్తుడి యొక్క కథ చెప్పారండి. ఆయన పేరు పిళ్ళే. ఆయన డాక్టరే, అందుకని ఆయన డాక్టర్ పిళ్ళే అంటారు. బాబా సేవలో ఉంటుండేవాడు. ఆయనకి నారిపుండు వచ్చిందండి కాలు మీద. అది ఒకటి వచ్చింది, మెల్లమెల్లగా 4, 5 పుండ్లు వచ్చాయండి. కాలు పరిస్థితి ఏమైపోయిందంటే అసలు ఆ కాలును పూర్తిగా అతను లేపలేకపోతున్నాడు. ఆయన డాక్టరు, ఆయన ఏదేదో వైద్యం దానికి చేసుకున్నాడు, కానీ ఏం నయం కావడం లేదు. చివరికి పరిస్థితి ఏమొచ్చిందంటే అసలు కాలు ఏమైనా తీసేయాల్సిన పరిస్థితి వస్తుందా అనేంత స్థితి వచ్చిందట. అసలు నడవలేడట, కాలు ఎత్తి పెట్టలేడట. ఈ రకంగా బాధపడుతున్నటువంటి అతనికి ఒకటే ఆలోచన కలిగిందట, ఇదేమిటి, ఈ కష్టం ఏమిటి, ఈ బాధ ఏమిటి? బాబాని నమ్ముకున్నాను, బాబా దగ్గరే ఉన్నాను, చాలా రోజులు ఆయన బాబా దగ్గరే ఉంటుండేవాడట. బాబా కూడా పక్కనే కూర్చోమనేవాడట పెళ్ళేని. అట్లా బాబా పక్కనే కూర్చోమంటే ఈ కాలేమో ఇట్లా బాధ పెడుతున్నది, అది మడత పెట్టలేను నేను, ఏమిటా బాబా దగ్గర ఈ రకంగా నేను సేవ చేసుకుంటూ ఉంటే ఈ కాలికి ఈ నరిపుండేమిటని బాధపడ్డాట. ఆయనకు విషయం తెలుసు, అలాగే దానికి ఏ రకంగా తాను ప్రవర్తించాలో కూడా తెలుసు. అందుకని ఏమనుకున్నాడు, నేను శిక్ష అనుభవించాలి, నేను ఈ బాధ పడతాను, ఈ బాధ నాకెందుకు పోగొట్టడు బాబా అని అనుకోలేదటండి. నేను ఈ శిక్ష అనుభవిస్తాను, నేను ఈ బాధ అనుభవిస్తాను, కానీ ఒకటే, మరీ 10 జన్మలు ఎత్తుతాను నేను, ఎందుకు ఈ ఇట్లాంటి బాధలు అనుభవించడానికి. కానీ ఇప్పుడు అదృష్టం ఏమిటంటే బాబా పక్కనే కూర్చునే అవకాశం దొరికింది, బాబా సేవలో ఉండే అవకాశం దొరికింది. మళ్ళీ భౌతిక శరీరం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఈ బాధను నేను అనుభవిస్తాను భగవంతుడా, ఇది కాస్త నాకు ఈ నొప్పి, ఈ నారిపుండు పోగొడితే బాగుండు భగవంతుడా అని అనుకుంటూ ఆ విషయాన్ని దీక్షితుకి చెప్పాడట. దీక్షితు వెళ్ళి బాబాకు చెప్పాడట. బాబా అన్నారట, కాకా ఆ పిళ్ళే 10 జన్మలు ఎత్తుతానన్నాడే, అవసరం లేదు, ఈ ఒక్క జన్మ చాలు వాడికి, వాడిని తీసుకురా ఇక్కడికి, చూస్తాను ఆ పుండు ఎట్లా ఉందో అన్నాడట. పిళ్ళే తీసుకొని వచ్చాడు. కాలు వాచి ఉందండి. బాబా అన్నారట, కాలు కాస్త చాచిపెట్టు అన్నారట. చాచిపెట్టాడండి. చూచాడట బాబా, ఎంత లావునా ఉన్నదిరా, ఎంత అనుభవిస్తున్నావురా, ఎంత బాధరా, అనుభవించాల్సిందే, అనుభవించవలసిందే. ఏది అనుభవించాలి? మనం ఏ జన్మలో చేసిన దానికి పాపం, ఏ జన్మలో చేసిన దానికి తప్పుకు ఇప్పుడు అనుభవించాల్సిందే పిళ్ళే అంటున్నారటండి బాబా. పిళ్ళి అలా చూస్తున్నాడట. అంతే, కట్టు విప్పేసే పిళ్ళి అన్నట. అప్పుడు పిళ్ళి అన్నట, బాబా చందోర్కర్ కట్టు కట్టాడు బాబా, దాంట్లో లోపల విభూతి వేశాడు బాబా. అరే చందోర్కర్ పిచ్చోడ్రా, తీసేయరా, కట్టు తీసేయి అన్నాడట. వెంటనే కట్టు విప్పేశాడు. ఎర్రగా ఇంతలా ఉందండి కాలు, చూస్తేనే భయంగా ఉంది. ఇదేమిటి ఇంత ఇంత ఈ రకంగా ఉందే అని చూసిన వాళ్ళందరూ భయపడుతున్నారు. అప్పుడు బాబా అన్నాడు పిళ్ళేతో, పిళ్ళే ఒక కాకి వస్తుందిరా, నీ పుండును నయం చేస్తుంది అన్నారు. బాబా మాటలు విన్నాడు. అంతే. కాకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, అది ఏ రంగులో ఉంది ఆ కాకి, ఏం అడగలేదండి. బాబా ఆ మాట అనంగానే ఈ పిళ్ళే ఏం చేశాడు,
ఒక పద్యం, ఒక పాట పాడుతూ ఉన్నాడటండి. చక్కగా పాడుతున్నట. అది మరాఠీలో మూలములో చాలా చక్కగా వివరంగా ఉంది. దాని అంటే అనుభవించాలి శిక్ష అంటూ ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ఉండే పాట పాడుతున్నట. కాలు ఆ రకంగా ఉంది, కాకి వస్తుంది, నేం చేస్తుంది పుండును అని బాబా చెప్తే బాబాను చూస్తూ ఉన్నాడు. చక్కగా ఆ భగవత్ లీలల గురించి పాట పాడుతున్నాడు. పాట పాడుతూ ఉంటే ఈ లోపల అబ్దుల్ వచ్చాడట. సాయంకాలం అయింది. ఆయన వచ్చి ఆ దీపాలు అవి ఇవి కాస్త శుభ్రం చేసేవాడు అక్కడ. మరి కనిపించిందో కనిపించలేదో మరి ఏమైందో, వచ్చాడు. ఆ అబ్దుల్ కాస్త ఈ పుండు ఉండేటువంటి కాలు సాచి పెట్టి ఉన్నటువంటి ఈ పుండు ఉన్నటువంటి కాలు మీద కాలు పెట్టాడు, తొక్కాడండి. విపరీతమైనటువంటి బాధ, పట్టుకోలేనంత బాధ. ఆ తొక్కేటప్పటికి ఒక్కసారి చిక్కిపోయింది ఆ పుండు. దాంట్లోంచి పురుగులు బయటకు వచ్చాయటండి, 7 పురుగులు అటండి. చీము, రక్తం, ఎంత అసహ్యకరంగా ఉంటుంది. ఎంత బాధపడుతున్నాడు ఆ పిల్లే. కానీ పాటలో లీనమైపోయాడు. అప్పుడు బాబా అన్నాట పిళ్ళేతో, ఏమని? పిళ్ళే నవ్వుతున్నాడయ్యా అని. పిళ్ళే అప్పుడు అడిగాడట బాబాను, బాబా కాకి వస్తుందన్నావే, వచ్చిందా అని. అప్పుడు బాబా అన్నారు, వచ్చింది కాకి, వెళ్ళిపోయింది, మళ్ళీ రాదులే అన్నాడట. ఎవరండి ఆ కాకి? అదే అబ్దుల్. ఆ రకంగా వచ్చాడు, తొక్కాడు. దాంట్లో ఉండేటువంటి చీము, రక్తం, ఆ పురుగులు బయటకు వచ్చేసాయి. చేసింది ఏమిటి బాబా? శస్త్రచికిత్స చేశాడండి. దాన్ని కాస్త కోసేసి ఆ లోపల ఉండే రక్తం, ఆ పురుగులు, ఆ చీము బయటికి లాగాలి. లాగకుండా పైన విభూతి చల్లితే లాభం లేదు. ఆయన చమత్కారం అదండి. ఆ రకంగా చేశాడు. కానీ చేసేదానికి ఏం చేశాడు? ఈయన కాస్త మైమరిపించాడు. అందుకని ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. కానీ ఎనస్థీషియా ఇచ్చారు ఎలా? మానసికంగా ఎక్కడా ధ్యాస లేదండి. ఎక్కడ కూడా అయ్యో నేను ఇట్లా బాధపడుతున్నానని లేదు. అంత లీనమైపోయినటువంటి అతనికి కాకి వస్తుంది, పుండున ఏం చేస్తుందంటే, అలాగే బాబాను చూస్తూ భగవత్ కథాశ్రవణం చేస్తూ ఆ పాటను పాడుతున్నటువంటి పిల్లేకు కాకి వచ్చింది, వెళ్ళిపోయిందన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? అసహ్యంగా, చాలా భయంకరంగా ఉండేటువంటి ఆ చీము, రక్తం ఉండేటువంటి ఆ చీము మొత్తం శుభ్రం చేసి బాబా ఏం చేశాడండి? పిల్లే కాళ్ళు పట్టుకొని కాలును శుభ్రం చేశాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల పాటు పిల్లే కాళ్ళు పట్టుకొని దాన్ని శుభ్రం చేసి కట్టేవాడట బాబా. బాబా సేవకుడా, పిల్లే సేవకుడా అండి. చూడండి ఎంత ఉదారమైన దయ కలిగినటువంటి భగవంతుడో బాబా. ఆయన కాళ్ళు పట్టుకొని ఆ రకంగా శుభ్రం చేసి ప్రతిరోజు కట్టు వేస్తే, బాబా నాకెంత అదృష్టం పట్టిందా కాదు, నాకేమిటా ఇది? ఈయనేమనుకున్నాడు? 10 జన్మలైనా నేను ఎత్తుతాను, బాబా సేవలో ఉండాలనుకున్నాడు. నువ్వు 10 జన్మలు ఎత్తనక్కర్లేదా, నేను ఒక్క జన్మ కూడా ఎత్తనేయకుండా చేస్తానన్న బాబా చూడండి ఎంత సహకరించాడు. ఈ కథ ద్వారా అయ్యా మనం బాబాకు సేవ చేయడానికి పరిపూర్ణంగా ఈ జీవితంలో ఈ అవకాశం దొరికినప్పుడు నిమగ్నం అయితే, ధ్యాస పెట్టుకుంటే ఆయన మనకు సేవకుడు అవుతాడు. మన ఇంటి పనులు కూడా ఆయన చేసి పెడతాడు. కానీ మనకు కావాల్సింది ఏమిటి? నమ్మకము, గట్టి ఓపిక. ఓపిక ఓపిక ఎన్ని కష్టములన్నా, ఎన్ని జన్మలైనా ఎత్తుతాను స్వామి, ఈ జన్మలో మాత్రం ఈ సేవ చేసే నాకు అవకాశం మాత్రం పోనీయకు, నీ పాదాలనే పట్టుకునే అవకాశం నాకు ఇవ్వు అని ప్రాధేయపడాలి అని మనం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో గుర్తు చేశారు ఒక కథ. శ్యామ మరదలికి ప్లేగ్ జ్వరం వచ్చింది, చాలా బాధపడుతున్నదటండి. తమ్ముడు వచ్చాడు, అన్నకు మాధవరావు దేశపాండేకి చెప్పాడు, చనిపోయేటట్టు ఉందిరా, వచ్చి ఒక్కసారి చూడరా అని అన్నాడట అన్నతో. అప్పుడు ఆ అన్న, ఆ మాధవరావు దేశపాండే తమ్ముడితో చెప్పాడు, బాబా దగ్గరికి వెళదాం, బాబా ఏం సలహా ఇస్తాడో అడుగుదామని వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా అన్నారు, నేను విభూతి ఇస్తున్నాను, ఈ విభూతిని తమ్ముడికి ఇచ్చి పంపించు, నువ్వు ఈరోజు వెళ్ళకు, రేపొద్దున్నే వెళ్ళు, మళ్ళీ వెంటనే రా అన్నారట. బాబా ఎందుకట్లా అన్నాడు? ఈరోజు వెళ్ళవద్దన్నాడేమిటి? ఆలోచన చేయలేదండి. విభూతి ఇచ్చాడు తమ్ముడికి, నీళ్ళల్లో కలిపి తాపమన్నాడు, తమ్ముడిని పంపించేశాడు. పొద్దున్నే తెల్లవారంగానే వెళ్ళాడు వాళ్ళ ఊరికి, తమ్ముడి ఊరికి. ఇంటికి వెళ్ళాడటండి. వెళ్ళంగానే తమ్ముడు ఎదురొస్తే, ఇంట్లోకి లోపలికి వెళ్ళంగానే తమ్ముడు వస్తే తమ్ముడిని అడిగాడట, ఒరే ఆ వంట ఇంట్లో ఎవర్రా అమ్మాయి, ఎవరో ఏం చేస్తున్నారు, ఎవరా అమ్మాయి అని అడిగాట. ఎవరో ఏమిటి, నీ మరదలే అన్నాడట. అదేమిటి, నిన్న సాయంకాలం వచ్చి చెప్పావు చచ్చిపోయేటట్టుగా ఉంది, ప్లేగు అన్నావు,
తెల్లవారిడికి నేను వచ్చి చూద్దాం అసలు ఏమిటా పరిస్థితి అని అనుకుంటుంటే ఇదేమిటి మరదలేమిటి వంట ఇంట్లో ఆ రకంగా పొయ్యి రాజేస్తున్నది, పొగ ఏమిటిది, నిజమా అదే ప్లేగు జ్వరం వచ్చిందా, ప్లేగు వచ్చిందా అని అడిగాడట తమ్ముడిని మాధవరావు దేశపాండే. అన్నయ్య, నీవు బాబా చేత ఇప్పించినటువంటి విభూతి నీళ్లలో కలిపి తాపం రాత్రి బాగా చెమటలు పట్టాయి, జ్వరమంతా తగ్గిపోయింది, నీరసం కాస్త ఉంది. నీవు అదే బాబుగారు వస్తున్నారు, బాబా విభూతి ఇప్పించినటువంటి ఆయన వస్తున్నారు అని నీ మరదలే స్వయంగా నీ కోసం టీ తయారు చేయాలని, ఛాయ్ తయారు చేయాలని వంట ఇంట్లోకి వెళ్ళిందిరా అన్నయ్య అని చెప్పాడటండి మాధవరావు దేశపాండే తమ్ముడు. శ్యామా అని పిలువబడిన ఆ మాధవరావు దేశపాండే ఆ మాటలు విని ఆ మరదల్ని చూచి ఆశ్చర్యచకితుడైపోయాడు. ఏమిటిది, ఇది కళ కాదు, ఇది వైష్ణవ మాయా కాదు, ఇది సాయిబాబా మాయా. ఆ సాయిబాబా షిరిడీలో ఉన్నాడు, ఆయన చూపించినటువంటి మాయ అని ఇంకా అక్కడ ఉండకుండా వచ్చేసాడండి. బాబా ఏమన్నారు, వెంటనే రా అన్నారు, వచ్చేశాడు. వచ్చి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఏమిటయ్యా నువ్వు ఏం చేస్తావు స్వామి అన్నారట. ఏం శ్యామా ఏమేమంటున్నావు, ఏమిటి నీకు? అప్పుడు చెప్పాడట, బాబా నువ్వు తుఫాన్ లేపుతావు ఎందుకు, అసలు అశాంతి ఎందుకు కలిగిస్తావు, మళ్ళా నువ్వు ఏం చేస్తావు, మాకు ప్రశాంతత కలిగిస్తావు. అసలు ఆ అశాంతినే కలిగించకుండా ఉండొచ్చుగా, తుఫాన్ అనేటువంటిది లేపకుండానే ఉండొచ్చుగా, ఎందుకయ్యా ఇట్లా మమ్మల్ని బాధ పెడుతున్నావు, ఎందుకు అశాంతి, ఎందుకు ప్రశాంతి, ఏమిటి, ఎందుకు చేస్తున్నావు ఇట్లా అని బాబాతో అంటే బాబా అన్నారు, ఏ శ్యామా ఈరోజు చాలా మాట్లాడుతున్నావు. శ్యామా నేను అశాంతిని కలిగించడం లేదు, నేను ప్రశాంతతను కలిగించడం లేదు, నేను తుఫాను లేపడం లేదు, నేనేదో ప్రశాంతతను కలిగించడం లేదు. అది మీ నమ్మకం అంతే. మీరు మనసులో అట్లా నమ్మకంగా ఆ రకంగా ఉన్నారు కాబట్టి మీరు అది అనుభవిస్తున్నారు. కానీ నేను సర్వసాక్షీభూతుల్ని మాత్రమే, అన్నీ చూస్తున్నాను శ్యామా. నన్ను అనవసరంగా ఈ కర్మ బలంలోకి, ఈ కర్మ సిద్ధాంతంలోకి, మీరేదో అనుభవిస్తూ నన్ను లాగుతున్నారయ్యా మీరు. నేను అన్నీ చూస్తున్నాను కానీ మీ నమ్మకమే మీకు అట్లా ఆ రకంగా ఆనందము, ఆ రకంగా భయము కలిగిస్తున్నదో తప్పించి మరేది కాదన్నారు. అందుకనే ఈ కథను మనం వింటూ తెలుసుకోవాల్సింది, పారాయణం చేస్తూ తెలుసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, మన నమ్మకమే. చూడండి, మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఆ రోజునే బాబా అని అడిగాడు శ్యామ. ఏమని, ఈ రకంగా ఎందుకయ్యా ఇట్లా భయంకరంగా ఒక్కసారి చేస్తావు, ఒకసారి ఏమో చాలా ఆందోళనతో ఉంటే దాన్ని కాస్త ప్రశాంతంగా చేస్తావు. దానికి సమాధానం చెప్పారు బాబా, నమ్మకము. అలాంటి ఆ నమ్మకం ఉండి ఇరానీ బాలికకు ఏ రకంగా ఆ ప్రసవం సమయంలో షిరిడీకి వచ్చిన తర్వాత ఆమెకు విభూతి చమత్కారంతో బాబా ఎలా నయం చేశాడో, ఆ తర్వాత ఒక బొంబాయి నుంచి వచ్చినటువంటి ఆ తల్లికి ఇట్లా విభూతి చమత్కారం అనేటువంటి దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాన్ని పొంది వాళ్ళ మానసికంగా వాళ్ళల్లో ఉండేటువంటి స్థితిలో వాళ్ళకు పరిపూర్ణమైన నమ్మకం కలిగి బాబా ఈశ్వరుడే అని నమ్మకం కలిగింది. ఇట్లాంటి ఆ విభూతి కథలను ఈ 34వ అధ్యాయంలో గుర్తు చేస్తుంటే విభూతి మనకు ఐశ్వర్యం అండి. అందుకని విభూతి ఐశ్వర్యం అంటారు. అట్లాంటి విభూతి యొక్క ఆ శక్తి ఏమిటో మనకి ఇప్పుడు తెలిసింది, పారాయణం చేశాం. మరి దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి ఏమిటో గుర్తు చేసుకుంటూ ఈ అధ్యాయం ముగిస్తూ, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, భక్తుల పాలిటి సాయి రక్షది, భక్తుల పాలిటి సాయి రక్షది, అక్షయమగు ఐశ్వర్యమిచ్చునది, ఈశ్వరుడిచ్చిన ఊది సాయీశ్వరుడిచ్చిన విభూతి, నారి పుండును నయము చేసినది, పెళ్ళేకు చేసిన గొప్ప చికిత్సది. ఇప్పుడే విన్నారు మీరు. రాచకురుపును నయము చేసినది, డాక్టరుకే ఆశ్చర్యమైనది, ద్వారావతిలో ధునిలోది, ప్రేమతో బాబా పంచినది, ఈశ్వరుడిచ్చిన ఊది. శ్యామా మరదల్లి ప్లేగు జ్వరమును సాయి విభూతి నయము చేసెను, నిద్ర పట్టని రోగము పోయెను, మూత్రకోశములో రాళ్లే పోయెను. ఇవి విభూతి లీలలండి, సచ్చరిత్రలో ఉన్నాయి.
జామ్నేరు లీలా అద్భుతమైనది, జామ్నేరు లీలా అద్భుతమైనది, మైనా తాయిని కాపాడినది ఈశ్వరుడిచ్చిన ఊది. ఇరాని బాలిక మూర్ఛను ఆపెను, భీమాజీ పాటిలు క్షయనయమయ్యను, కాన్పు సమయమున తల్లిని కాపాడే భీమాజీ భార్య ప్రార్థన మన్నించే. వివేకమిచ్చి మోక్షమిచ్చునది, వివేకమిచ్చి మోక్షమిచ్చునది, పవిత్రమైనది పరమార్థమది ఈశ్వరుడిచ్చిన ఊది. కళ్యాణ రాముని నడిగినది, సాయి భక్తులను దుటన పెట్టినది, హేమాది పంతుకు స్ఫూర్తినిచ్చినది, చరిత్ర రాసే శక్తినిచ్చినది, ప్రాణము పోసే సంజీవనియది, ప్రాణము పోసే సంజీవనియది, రాజేంద్రుని కడదాక బ్రోచునది ఈశ్వరుడిచ్చిన ఊది, సాయీశ్వరుడిచ్చిన విభూతి. భక్తుల పాలిటి సాయి రక్షది ఈశ్వరుడిచ్చిన ఊది, సాయీశ్వరుడిచ్చిన విభూతి. ఈశ్వరుడిచ్చిన ఊది, సాయీశ్వరుడిచ్చిన విభూతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय.